నమస్కారం. ఈరోజు కొంచెం డిఫరెంట్ వీడియో. ఈరోజు అందరం జస్ట్ ఫ్యామిలీ అందరం కలిసి ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక 2 టెంపుల్స్ కవర్ చేస్తున్నాము. ఇంకో టెంపుల్ కూడా ఉంది, అది కూడా పాసిబుల్ అయితే అది కూడా వెళ్తాము. ఒకటి కూటేకావ్ టెంపుల్ అంటారు, ఇంకోటి చోటానికర టెంపుల్. చోటానికర టెంపుల్ చాలా మంది వినే ఉంటారు. ఇప్పుడు మన శబరిమలకి వెళ్ళనికి వచ్చేవాళ్ళు మెయిన్గా ఒకటి గురువాయూర్ టెంపుల్కి వెళ్తారు, ఇంకోటేమో చోటానికర టెంపుల్కి వెళ్తారు. సో కొంచెం వెదర్ ఎలా ఉందో జస్ట్ చూపిస్తాను మీకు. బయట చాలా ప్లెజెంట్గా ఉంది. ఎప్పుడైనా సరే టెంపుల్స్కి పొద్దునే వెళ్ళిపోవాలి, నా థియరీ. ఈవినింగ్ కూడా చాలా మంది వెళ్తారు, కానీ ఐ ఆల్వేస్ ప్రిఫర్ గోయింగ్ ఇన్ ద మార్నింగ్. చాలా ఫ్రెష్గా, మన మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. మా బాబాయ్ ఆల్రెడీ రెడీగా వెయిట్ చేస్తున్నాడు మా కోసమే. సాయి గారు కూడా రెడీ అయిపోయాడు, మమ్మీ రెడీ. పిన్ని ఎక్కడ? హలో పిన్ని. సియా, గుడ్ మార్నింగ్ సియా. గుడ్ మార్నింగ్ సియా. వేర్ ఆర్ వి గోయింగ్ సియా? టాటా. వేర్? టెంపుల్. ఓకే, లెట్స్ గో. ఓకే, వాటర్ తీసుకున్నారా? ఒక బాటిల్లో జస్ట్ ఫిల్అప్ చేసుకోండి. లెట్స్ గో సియా, గో. నిన్న నైట్ మూవీకి వెళ్ళాము. పాపం నిన్న తొందరగానే పడుకుంది. జనరల్లీ మేడం బాగా లేట్ చేస్తుంది ఈ మధ్య, 2 o'clock 3 o'clock పడుకుంటుంది. నిన్న తొందరగా పడుకుంది. పొద్దున్న లేచినా సరే ఏం డిస్టర్బ్ ఏం చేయలేదు. See baby, look here baby. Hello నన్ను ఎల్లరికం హలో. ఈ 2 టెంపుల్స్ నేను ఎవ్రీ టైం వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేస్తాను. చాలా పవర్ఫుల్ టెంపుల్. చోటానికర టెంపుల్ బాగా క్రౌడ్ ఉంటుంది, కూటేకావ్ టెంపుల్ అంత క్రౌడ్ ఉండదు. మన ఇంటి దగ్గర ఉన్న టెంపుల్. జస్ట్ అందరం వెళ్ళి విజిట్ చేసేసి దాని తర్వాత బయట నుంచే బ్రేక్ఫాస్ట్ చేసి వద్దామని ప్లాన్ ఈరోజు. మా ఫాదర్ వాక్ నుంచి వస్తున్నారు. సరే రేపు ഞങ്ങൾ వెళ్ళేసి వస్తాం టెంపుల్కి. ఓకే, బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నావా? మేము బయట నుంచే చేస్తున్నాము. ఓకే, బాయ్ డాడీ. లైట్గా మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది ఇక్కడ. నార్మల్ ఇంకా ఈ రైనీ సీజన్లో అంటే ఇట్లా ఏదో ఆన్ అవుతుంటే ఆఫ్ అవుతుంది అన్నట్టు, వర్షం పడుతుంది ఆగుతుంది, ఇదే ముచ్చట్టు ఉంటుంది ఇప్పుడు. అండ్ వర్షం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. లెఫ్ట్లో కనిపించేది మా మమ్మీ వాళ్ళు చదువుకున్న స్కూల్. మా మమ్మీ, మా పిన్ని, మా ఇక్కడున్న దగ్గరలో ఉన్న చాలా మంది కజిన్స్ కూడా ఇదే స్కూల్లో చదువుకున్నారు. చాలా పాత స్కూల్. ఫస్ట్ టెంపుల్కి వచ్చేసాము. కూటేకావిలమ్మ, ఇది దేవి టెంపుల్, అమ్మవారి టెంపుల్ ఇది. సో టెంపుల్కి రిలేటెడ్ అక్కడ చిన్న ఫంక్షన్ హాల్ కూడా ఉంది. మోస్ట్లీ చిన్న ఈవెంట్స్, పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. చిన్న ఈవెంట్సే కాదు, పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. సియా, సో ఫస్ట్ టెంపుల్ విజిట్ అయిపోయింది.
నెక్స్ట్ టెంపుల్కి బయలుదేరుతున్నాము. సాయి ఎల్లు కూర్చో. సో మనం ఫస్ట్ వెళ్ళిన కోటేగావ్ టెంపుల్ అనేది మన ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది. ఇది అరౌండ్ ఒక 7 కిలోమీటర్స్ చూడటానికి టెంపుల్. వెరీ పవర్ఫుల్ టెంపుల్. ములందుర్తి జంక్షన్ అంటారు. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఇక పెద్ద జంక్షన్ అన్నట్టు ఇంక ఇది. మీకు ఇంకో విషయం మీకు తెలుసో లేదో తెలియదు కానీ, అంటే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళే దారిలో ఇది అంటే ర్యాండమ్ ఫ్యాక్ట్ అనుకోండి, ఏమని అనుకోండి, ఇక్కడ మనకి బెవరేజెస్ అనేది అంటే మనకి లిక్కర్ షాప్స్ అనేది మొత్తం గవర్నమెంట్ హ్యాండిల్డ్ ఉంటుంది. జస్ట్ 10 కిలోమీటర్స్ 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఒక లిక్కర్ షాప్ ఉంటుంది అనమాట. సో అది కూడా ఒక ఇక్కడ అవసరమా అని అడిగితే అవసరం కాదు, జస్ట్ ఏదో ఇక్కడ ఒకటి ఉంది అని తెలుసు అందుకే చెప్తున్నాను. సో ఏరియాలో మంచి రెస్టారెంట్స్ అవి ఇవి ఉన్నాయి. మోస్ట్లీ రిటర్న్ అయ్యేటప్పుడు మోస్ట్ ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తాము. ముందు ఈ ఫ్లైఓవర్ లేకపోయేది, మనం అక్కడ రైల్వే క్రాస్ నుంచి దాటి వెళ్ళాల్సి వస్తుంది. చాలా టైం లేట్ కూడా అవుతుంది. కొత్త కట్టారు ఈ ఫ్లైఓవర్. అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు లేదు యాక్చువల్లీ ఈ ఫ్లైఓవర్. సో ఈ టెంపుల్ యాక్చువల్లీ దీంట్లో రాజరాజేశ్వరి అమ్మ అంటే చోటానికల అమ్మ అంటారు. అమ్మవారిని 3 రూపాల్లో వర్షిప్ చేస్తారనమాట. ఇక్కడ మనకి మార్నింగ్ అమ్మవారిని నాలెడ్జ్ కోసం ప్రే చేస్తారు, అప్పుడు ఒక డిఫరెంట్ రూపంలో పూజ చేస్తారు. మధ్యాహ్నం జరిగే పూజలు మొత్తము ప్రాస్పెరిటీ అంటే మనకి ధనం ధాన్యం దాని గురించి ప్రేయర్స్ చేస్తారు, ఆ విధంగా పూజిస్తారు. ఈవినింగ్ అనేది మనకి రౌద్ర రూపం అన్నమాట. సో అలా 3 డిఫరెంట్ రూపంలో మనని ఇక్కడ అమ్మవారిని మనం పూజలు చేస్తారు. అంటే ఇప్పుడు జనరలీ ఒక డీటీ ఒకటే అంటే ఒక దేవిని లేకపోతే ఒక దేవుడిని ఒకటే రూపంలో పూజ చేస్తే, ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ 3 రూపాల్లో అమ్మవారిని పూజిస్తారు. ఇంకోటి ఇక్కడ కీழ்కావు, నేను అన్నట్టు పైన ఒక టెంపుల్ కింద ఒక టెంపుల్ ఉంటుంది. మనకి ఏమైనా మెంటల్ ఇల్నెస్ సైకలాజికల్ ఇష్యూస్ అట్లాంటి కేసెస్ చాలా మంది ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్స్ కూడా జరుగుతాయి. ట్రీట్మెంట్స్ జరుగుతాయంటే ఇక్కడ తీసుకొస్తారనమాట. అది కొంచెం మనకి అవి చూడడం కొంచెం బాధాకరంగానే ఉంటుంది. మనం లోపలికి వెళ్ళి ఎలాగైనా వీడియోస్ తీయట్లేదులే కానీ మేము వెళ్ళి ప్రతిసారి చూస్తాం. అంటే మనకి ఏమైనా మెంటల్ ఇల్నెస్ అలా వచ్చినప్పుడు కింద ఒక పెద్ద చెట్టు ఉంటుంది, అక్కడ మూలలు తలతో ఇట్లా గుద్ది లోపల దించుతుంటారు. అది చాలా అంటే కొంచెం స్కేరీ ఉంటుంది అది. పొద్దున్న లేచింది కాబట్టి ఆల్మోస్ట్ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ స్లీప్కి రెడీ అవుతుంది. మా సాయి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే బాగుంటుందని నా ఒక ఒపీనియన్. సాయి, నీ ఒపీనియన్ ఏంటి? స్టార్ట్ చేస్తావు యూట్యూబ్ ఛానల్? చేద్దాం. వెరీ గుడ్, వెరీ గుడ్. టెంపుల్ ఎంట్రన్స్ మనం వెహికల్ పార్క్ చేసి వస్తాము. మండే కాబట్టి క్రౌడ్ తక్కువ ఉంటుందేమో అనుకున్నాం, బాగానే ఉన్నారు క్రౌడ్ చూడు. సో ఇక్కడ మనకు కొన్ని ఆడిటోరియంస్ ఉన్నాయి, ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. సో బయట నుంచి టెంపుల్
యా సో పైన టెంపుల్ చూసి ఇప్పుడు మళ్ళీ కిందికి వెళ్తున్నాము. సియా సియా టాయ్ షాపింగ్ చేస్తుంది. సాయిగాడు షర్ట్ వేసుకుంటున్నాడు. ఓకే సియా, ఎందుకు మేడం, వేరెందుకు మేడం అయినా అది మాది వెళ్ళారు అంటారు. ఓకే సియా టాయ్స్ ఎక్కడ చూపెట్టు. ఏంటిది నేనా? చిన్న ఆఫరింగ్ లాగా అన్నమాట ఇది దేవుడికి. ఇక్కడ టెంపుల్ లోపల ఇలాంటి ఒక ఇది ఉంది. దీన్ని వేడి వైవాడ్ అంటారు ఇక్కడ. ఇట్స్ ఆఫరింగ్ టు గాడ్ బేసికలీ, మన ఫ్యామిలీ కోసము అట్లా. సో ప్రతి టెంపుల్ ఇలా ఎలిఫెంట్ ఉంటుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద బిగ్ టెంపుల్స్లో ఎలిఫెంట్ ఉంటుంది. ఎందుకంటే టెంపుల్ లోపల ఊరేగింపు అలాంటివి చేస్తారు కాబట్టి ఇట్లా ఎలిఫెంట్స్ ఉంటాయి అన్నమాట. సి ఎలిఫెంట్ని పిలుస్తుంది రారా అని. క్రాకర్స్ సౌండ్ విని సియా కొంచెం భయపడుతుంది. సియా ఎలిఫెంట్కి బాయ్ చెప్పు, ఎలిఫెంట్కి బాయ్ చెప్పి వెళ్దాం, ఇంటికి వెళ్దాం. వచ్చో సరే బా సియా. లెట్స్ గో హోమ్ సియా. సో విజిట్ అయిపోయింది, ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. సియా కూడా ఓకే. సియా కొంచెం క్రాకర్స్ సౌండ్ విని కొంచెం భయపడింది. అయితే టెంపుల్ విజిట్స్ అయిపోయాయి. చిన్న ఒక ఉడిపి రెస్టారెంట్కి వచ్చాము. సియా స్లీప్ వేసేసింది, ఇంకా వల్ల అయితే లేదు, పొద్దున లేచింది కదా. సో ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాము. కామెడీ ఏంటంటే ఉడిపి హోటల్లో ఇడ్లీ లేదంట. సరే ఏదో ఒకట్లే అని చెప్పి వెయిటింగ్ ఫర్ ద ఫుడ్. అందరూ మంచి ఆకలితో ఉండే కంప్లీట్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వెళ్ళేదారిలో పాసిబుల్ మా పిన్ని వాళ్ళ ఇంటికి జస్ట్ వెళ్ళి దాని తర్వాత మా ఇంటికి వెళ్తాం. ఈరోజు ఇంకా కుకింగ్ ఏం లేదు. మమ్మీ వాళ్ళకి కూడా ఈరోజు రెస్ట్. లంచ్ సాయిగాడు స్పాన్సర్ చేస్తా అన్నాడు, డిన్నర్ నేను స్పాన్సర్ చేస్తున్నాను. సో ఈరోజు వీళ్ళకి ఇద్దరికి రెస్ట్. బ్రేక్ఫాస్ట్ బాబాయ్ స్పాన్సర్ చేశారు ఇప్పుడే. సో యాక్చువల్లీ కేరళలో ఇల్లు గురించి మీకు తెలుసు కదా, సూపర్ ఉంటాయి ఇల్లులు ఇక్కడ. దానికోసం ఒక సపరేట్ సెషన్, ఒక వీడియో తీస్తే బాగుంటుంది. కానీ చూసాం, మనకి ఇప్పుడు చూస్తున్నాం కదా, వర్షం పడుతుంది, ఎండ వస్తుంది, అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఈ వెదర్ నాకు అసలు అర్థం అవ్వట్లేదు. సో మనకు కన్వీనియంట్గా కొంచెం ఏమైనా వర్కౌట్ అయితే దెన్ డెఫినెట్లీ ఒక మంచి ఒక సిరీస్ కాదు కానీ జస్ట్ ఒక సింగిల్ వీడియో బేసిక్ మంచి ఇల్లు ఏమైనా ఉంటే జస్ట్ కవర్ చేసి, ఏం లేదు పెద్ద బేసిక్ టైం తీసుకునే అవసరం లేదు. రోడ్ మీద వెళ్తుంటే ఇట్లా పట్టుకొని వెళ్తే చాలు,
లెఫ్ట్ రైట్ తీసుకొని వెళ్తే చాలు. మంచి మంచి ఇంట్లో ఆటోమేటిక్ కనిపిస్తూనే ఉంటాయి. సో కేరళలో ఏంటంటే ఇల్లు కొంచెం లావిష్గా పెట్టుకుంటారు. చుట్టూ కూడా స్పేస్ కూడా చాలా ఉంటుంది. సియా కూడా లేచింది. అలా సియా మధ్యలో అక్కడ బ్రేక్ఫాస్ట్ తినే టైంలో మంచిగా పడుకుంది, మళ్ళీ లేచింది. షీఈ్ యాక్టివ్. ఆమె కోసం పార్సల్ తీసుకున్నాంలే, సో కార్లోనే కూర్చొని తినేస్తుంది. సో ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసాము. Yes, so today's trip done.